ఎప్పుడైతే పెహల్గాం అటాక్ గనక జరగకపోయి ఉంటే ఈ భారత ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ఉన్నప్పటి నుంచి అయినా ఇప్పటికే 10 ఏళ్ల నుంచి పాపం వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళని తప్పడానికి లేదేమో ఒకానొక దశలో. ఎందుకంటే గత 10 ఏళ్లుగా వాళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయిరా బాబు అని మొత్తుకుంటా ఉంటే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా మంది లాంటి వాళ్ళు మీరే మతత్వ రాజకీయాలు చేస్తా ఉన్నారని చెప్పేసి బీజేపీని చాలా పెద్ద ఎత్తున మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఐఎమ్ నాట్ బ్యాకింగ్ బీజేపీ ఆర్ కాంగ్రెస్. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సే దట్ ఐఎమ్ విత్ మై కంట్రీ. ముందు నా దేశ ప్రజలకి నా దేశ పౌరులకి చెందాల్సినవన్నీ వాళ్ళకి చెందాలి, తర్వాత ఇంకెవరికైనా. రైట్, మురళీ మనోహర్ దగ్గరికి వెళ్దాం. సార్ మనోహర్ గారు నమస్తే అండి. మీరు చెప్పిన ఇష్యూ ఇప్పుడు ఏమైందంటే ఒక్కసారి షార్ట్ టర్మ్ వీసాస్ అన్ని రద్దు అయ్యేసరికి ఒక యుద్ధ వాతావరణం ఏర్పడ్డది. నేను ఇంతకుముందు చెప్తూ ఆపేసాను. ఏంటంటే యుద్ధం యొక్క తీరు మారింది కనుక ఇప్పుడు మనం అందరము దేశ ప్రజలంతా ప్రభుత్వం వెనకాల నిలబడ్డారు. వెంటనే రేపు వెళ్ళి రాకెట్లు కురిపించాలి, ట్యాంకర్లు వెళ్ళాలి పాకిస్తాన్ ఒక 4 రోజుల ఖతం చేయాలి. ఇది కాదు, అసలు అట్లా జరిగేది కాదు. ఇంకోటి, యుద్ధం ప్రారంభమైంది. మనం అనుకుంటున్నాం ప్రారంభం కాలేదు, ఇంత పొడు అంత పొడు చెప్పారు, ఇటువంటి డైలాగ్స్ అన్ని వస్తున్నాయి. చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు కొందరు. ఒక ఆయన ఎవరో నాకు తెలియదు, పార్టీ కూడా నాకు తెలియదు, కానీ ఆ రెఫేల్ ను మోడల్ ను చూయించి దానికి ఓ నిమ్మకాయ మిర్చి బట్టి నమ్మకాలు హిందువులకు రఫేల్ పూజలు చేస్తున్నారు. ఇటువంటి పిచ్చి మాటలని మాట్లాడుతున్నారు. పేరుకేమో ప్రభుత్వం వెనకాల నిలబడ్డాం, అయిపోయింది దాంతో. ఇప్పుడు ఏంటంటే ఇక మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్ అన్నట్టు ప్రతి దానే. అయితే మారుతున్న పరిస్థితుల్లో యుద్ధం తీరు మారింది. ఆల్రెడీ వాటర్ వార్ స్టార్ట్ అయింది, నీళ్ల యుద్ధం మొదలైంది, ఆర్థిక యుద్ధం మొదలైంది, రకరకాల తర్వాత ఒక సైకలాజికల్ వార్ ఒకటి మొదలైంది. రఫేల్ గిఫేల్ లాంటి ప్రదర్శనలు ఇవన్నీ కూడా, యుద్ధ నౌకలు వెళ్ళడం, ఇదంతా కూడా ఒక రకమైన ఏమంటాము సైకలాజికల్ వార్. ఇది పాకిస్తాన్ పైన జరుగుతుంది. దీన్ని ఓపికతో చూడాలి, మనం ఓపికతో చూడాలి, ఏం జరుగుతుంది చూడాలి. అంతేగాని మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్, దానిపైన జోకులు వేయడము, ఇది దుర్మార్గం. అది అట్లా పక్కకు పెడితే ఇంకోటి దేశంలో జరుగుతున్న మీరు అడిగిన ప్రశ్న ఒకటి ఉంది. ఏంటి అంటే అదేంటి ఆధార్ తర్వాత పాన్ కార్డు, రేషన్ కార్డు ఇవి చెల్లవు. ఒక్కటి కేవలము బర్త్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, అంటే అవి చెల్లవని కాదు, వాటితోనే సరిపోదు. ఎందుకంటే మీ పుట్టుక ఎక్కడ పెరిగారు, జన్మ స్థలం ఎక్కడిది, ఇది ప్రూవ్ చేసుకునే అవసరం ఉంది. కనుక వీసాలు షార్ట్ టర్మ్ వీసాలతో వచ్చారు, ఇక్కడే ఉండిపోయారు, చాలా మంది ఉండిపోయారు. ఇది ఇప్పుడు ఏమైందంటే ఒక మాటలో మీకు అర్థం చేస్తాను ఏంటంటే, తీగ లాగితే డొంక కదిలింది అని ఒక సామెత ఉంటది. ఇప్పుడు ఏమైతున్నాయంటే చాలా కేసులు బయటకు వస్తున్నాయి. మీరు వాగా గేట్ దగ్గర పాపం కొన్నేమో పాపం అమాయకులు దీంట్లో ఇబ్బంది పడుతున్నారు, కొందరేమో దుర్మార్గం ఎట్లా చేస్తున్నారు అనే విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. ఇప్పుడు మనము యాజ్ ఎ నేషన్, ఒక జాతిగా మనం ఒక్కటిగా నిలబడి అన్ని చూడాలి. అట్లాగే ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. మీరు 15th ఆగస్ట్ 1947 నేను కరాచీలో ఉన్నా. నేను భారతీయుణ్ణి. కరాచీలో పడుకున్నా, మా ఇల్లు ఉంది, నేను పడుకున్నా. తెల్లారే వరకు ఆడ బోర్డు తెచ్చి పెట్టారు, ఇది పాకిస్తాన్ అని. నా తప్పేముంచి చెప్పు, నేను ఇండియన్. ఇప్పుడు మీరేమంటున్నారు, నన్ను పాకిస్తానీ అని అంటున్నారు. దేశం విభజన జరిగింది కనుక ఇందులో ఏమైతుందంటే అందరము భారతీయులుగానే ఉంటుంది, కానీ కొన్ని కారణాలతో పొలిటికల్ రీజన్స్ తో విడిపోయింది దేశం. దీంట్లో పౌరసత్వం సమస్యలు మనకు ఉంటాయి తప్పకుండా. ఈ టైంలో అనేకమైన కేసులు బయటకు వస్తున్నాయి. దీంట్లో మీరు చెప్పినటువంటి 22 మహిళలు, ఆ మహిళలు, ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే బాధితులు కూడా వింటూ ఉన్నాము. మన ధర్మవరంలో ఒక మహిళ ఏడుస్తూ ఉంది, ఎప్పుడో కోవిడ్ టైంలో పోయింది, కార్గిల్ యుద్ధంలో పోయింది, రాలేకపోయింది, కొడుకులు 2 ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ కేసులు చాలా వస్తున్నాయి. దేర్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్ కేసెస్, బోత్ కేసెస్. కానీ కాన్స్పిరసీ కేసెస్ వచ్చినప్పుడు, కుట్ర కేసులు వస్తున్నప్పుడు కొద్దిగా ఓపికతో చూడాలి. అట్లాగే నేను 2 ఈక్వల్ గా చెప్తున్నా. బాధితులను ఎంత ఓపికతో పట్టించుకోవాలనో వాళ్ళకు లాంగ్ టర్మ్ వీసా ఇచ్చి ఇక్కడ ఉంచుకోవాల్సిన అవసరం ఉంటే ఉంచుకోవాలి. కానీ అట్ ది సేమ్ టైం కుట్రపూరితంగా ఉండే కేసులు ఉన్నప్పుడు అంతే మనోధైర్యం ఉండాలి. ఇది దుర్మార్గము, కుట్ర జరుగుతుంది ఈ దేశం మీద, చాలు కుట్ర జరిగింది, పాకిస్తాన్ విడిపోయింది, ఇంకా జరగాల అని
అడిగేంత దమ్ము అందరికీ ఉండాలి. కరెక్ట్. అందుకే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ మునీర్ ఎవరు, జనరల్ మునీర్ మాట్లాడిన మాటలు చాలా ఇంపార్టెంట్. వాడు ఒక మాట చెప్పాడు, యుద్ధానికి ముందే కరెక్ట్ గా చెప్పాడు. ఏమన్నాడు, ఇది ఎప్పటికీ కుదరదు, మనం వీఆర్ స్పెషల్, మనం హిందువులతో కలిసి జీవించలేము, అందుకే మనం విడిపోయిన మన పూర్వీకులు అందుకే 2 జాతుల సిద్ధాంతం, ద్విజాతి సిద్ధాంతం ఇది తీసుకొచ్చేది. ఇప్పుడు మనం భారతీయులం కదా, మనం ఒక జాతి అక్కడ పోయింది కదా, ఒక జాతిగా ఇప్పుడు మనం ఉన్నామా? ఇది నా ప్రశ్న. వాడు క్లియర్ గా చెప్పాడు జనరల్ మునీర్, ద్విజాతి సిద్ధాంతము కనుక మేము దేశాన్ని తీసుకున్నాము, మేము మీతో కలిసి ఉండలేము, వెళ్ళారు కదా. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న వాళ్ళమందరము 1 నేషన్ 1 పీపుల్ 1 కంట్రీ గా ఉంటున్నామా? అందరం క్లియర్ కట్ గా ఉండాలి ఈ విషయంలో. ఇప్పటికీ మెదడులో ఇంకొక జాతిది అనేది పోవాలి, నిర్మూలించాలి, ఎక్కడన్నా ఉంటే కూడా నిర్మూలించాలి. ఇది నేను అంటున్నటువంటి విషయం. రైట్. కనుక అనేకమైన అనుమానాలు మనం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. వీటి నుంచి మనం బయటపడే ఆలోచన మనం చేయాలి చదువుకున్న వాళ్ళుగా. రైట్ మనోహర్ గారు, ఐ కమ్ బ్యాక్ టు అగైన్. నేను ఒకసారి వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్తా. వెంకటస్వామి గారు, ఇందాక మనోహర్ గారు మాట్లాడుతూ ఆ రఫాల్కి ఏదైతే ప్లాస్టిక్ బొమ్మ ఉందో, రఫాల్కి నిమ్మకాయలు తర్వాత మిర్చీలు కట్టినటువంటి వ్యక్తి కాంగ్రెస్ లీడర్ హు స్టూడ్ ఫ్రమ్ కాశీ అగేన్స్ట్ టు నరేంద్ర మోదీ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ వ్యక్తే రఫాల్ ఇంకా ఇన్ని రోజులైందా, ఏం యుద్ధం చేయట్లేదు ఏంది అనేటువంటి యాంగిల్లో అతను రఫాల్ యుద్ధ విమానాలు ఉన్నాయి, మనం ఎందుకు ఇంకేం చేయట్లేదు అనేటువంటి యాంగిల్లో ఎద్దేవా చేస్తూ సైనికులకు ఉన్నటువంటి మోరల్ స్ట్రెంగ్త్ని తగ్గించే విధంగా యాక్ట్ చేశాడు. అయితే ఇక్కడ నేను ఒక అంశం గుర్తు చేస్తాను. 1971 వార్ కాంగ్రెస్ హయాంలో జరిగింది కదా. భారత్ మీద దాడి జరిగిన 11 లేదా 12 రోజుల తర్వాత ఇందిరాగాంధీ గారు యుద్ధానికి ముందుకెళ్లారు. మనం ఆ 10 రోజులు కూడా వెయిట్ చేయకపోతే ఎలా? ఇప్పుడు ఆల్రెడీ పహల్గామ్లో దాడి జరిగిన 4వ రోజు 5వ రోజు ఆల్రెడీ భారత్ యుద్ధం ప్రకటించింది. 1 నీళ్లతో, 2 ఎయిర్ ట్రాఫిక్ని కట్ చేసి, 3 పాకిస్తాన్కి వస్తున్నటువంటి వేరే దేశాల నుంచి వస్తున్నటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ని కట్ చేసి, ఇక 4వ విషయం ఏంటంటే పాకిస్తాన్కి ఏ దేశాలైతే సపోర్ట్గా నిలబడాలని ప్రయత్నిస్తున్నాయో ఆ దేశాలన్నిట్లో వెన్ను వణుకుయేలాగా